సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా గ్రీవెన్స్ డేలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరం వేదిక అయ్యింది. భూములకు సంబంధించి పట్టాలు లేకపోవడంతో గతంలో అనేక రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.
లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా తక్షణమే వారి అర్జీలను పరిష్కరిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఆదర్శంగా నిలుస్తోంది. ఏలూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం 22A మెగా పరిష్కార మేళా నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ రైతుల నుండి అర్జీలు స్వీకరించి తక్షణమే వాటిని పరిశీలించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. దీనిలో భాగంగానే ఏలూరు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా గ్రీవెన్స్ డేలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వందల సంఖ్యలో లబ్ధిదారులకు వారి భూములకు సంబంధించిన పట్టాలు అందిస్తున్నామన్నారు. గత 5-6 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చాలా మందిని ఇబ్బంది పెట్టిందని, కొన్ని చోట్ల రాజకీయ పనులు చేశారని, మరికొన్ని చోట్ల నెగిటివ్ యాంగిల్లో పొరపాట్లు జరిగాయన్నారు. ఈ కారణంగా భూమికి సంబంధించిన పట్టాలు లేకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు పొందే అవకాశాలు లేకుండా పోయిందని, ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, చాలా నష్టపోయారని తెలిపారు. భూమి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి వాటిని పారదర్శకంగా పరిశీలించి అప్పటికప్పుడే లబ్ధిదారులకు అందించేందుకే మెగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు వచ్చిన అర్జీలు ఆధారంగా చేసుకుని 290 మంది లబ్ధిదారులకు 74 ఎకరాలు 22A సెక్షన్ నుండి తొలగించామని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సో వచ్చేటప్పటికి 11 తహసీల్దార్స్ మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ డిఎల్ఆర్స్ ఒక సంతకం పెట్టి నాకు పంపించండి. ఆల్ ఆఫ్ బీ అలర్ట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మీ అందరూ మీ టీమ్ అంతా వచ్చారా, రిజిస్టర్స్ తోటి వచ్చి ఉన్నారా? అవి కాల్డ్ ఫర్ సమ్ హియరింగ్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బై ఎండ్ ఆఫ్ ద డే फोटो అయినా అన్ని సెట్ నంబర్ అయినా అది మనం సైన్ చేసేస్తాం సార్. క్లియర్ గవర్నమెంట్కి రాయాలి లెటర్ ఒకటి పెట్టాం కదా. ఓకే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఒక మెగా గ్రీవెన్స్ డే అయితే ఏర్పాటు చేశాము. దానికి పరిష్కార రూపంలో ఆ రోజు కూడా వందల సంఖ్యలో మేము లబ్ధిదారులకి వాళ్ళ పట్టాలు వాళ్ళకి అందించడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల రాజకీయ కోణం చేశారు, కొన్ని చోట్ల డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగినాయి. కొంతమంది పాపం ఎప్పుడైతే అవసరం ఉండి వాళ్ళ పొలాలకి తాకట్టు పెట్టాలన్నో లేకపోతే బ్యాంకులు రుణాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు చేయలేని పరిస్థితుల్లో కుటుంబాలు చాలా సంవత్సరాలు తిరిగి నష్టపోయాయి. వాటి పరిష్కార రూపంలో ఇట్లా చాలా పారదర్శకంగా అప్పటికప్పుడే అర్జీలు స్వీకరించి రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి
కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఏలూరులో ఈరోజు కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు వచ్చిన అర్జీని ఆధారం చేసుకుని 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A సెక్షన్ నుంచి తొలగించడం జరిగింది ఈ రోజున. వీటితో పాటు గతంలో వచ్చిన అర్జీలు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సమావేశం అయితే ఏర్పాటు చేస్తామో అందులో ఎండోమెంట్స్ అధికారులను కూడా కూర్చోబెట్టుకుని ఇమీడియట్గా వాటి పరిష్కారం కూడా ముందు తీసుకెళ్లే విధంగా మేము అడుగులేస్తాం. కైకలూరులో సుమారు 774 ఎకరాలు, 741 ఎకరాలు, అది కూడా దాదాపు చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో ఈ 740 ఎకరాలు కూడా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసాం. CCLA గారికి పంపించి అది కూడా వారం రోజుల్లోపే దానికి కూడా పరిష్కారం మేము చూపిస్తాం. ఈరోజు కొత్తగా వచ్చిన అర్జీలు దాదాపు 202 వచ్చినాయి అర్జీలు. ఆ 202 అర్జీలని కూడా 15 రోజులు సమయం వెచ్చించుకుని ఆ 14 రోజుల్లో కూడా మేము ఇమ్మీడియట్గా మరొకసారి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఇదే విధంగా వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది కొంతవరకు కష్టమైన పని, ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కోసారి రికార్డ్స్ వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను కలెక్టర్ గారిని. ఆ విధంగా చొరవ చూపించి ఆ రికార్డ్స్ అన్నీ మేము తీసుకొచ్చి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా వారి ప్రాంతంలో ఉన్న అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అందరూ కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని అంతిమంగా ప్రజలకి మేము మెరుగైన సేవలు అందించాలి, ప్రభుత్వం నుంచి ఒక భరోసా నమ్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. చాలా సంతృప్తినిస్తోంది. చాలామంది పెద్దలు కూడా పాపం ఎన్నో సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం, మాకు సమాధానం లేక, పరిష్కారం లేక ఇబ్బంది పడ్డాం మేము, మా కుటుంబం అనే విషయం ప్రస్తావించారు. ఇప్పుడే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము మెన్షన్ చేసిన ఈ 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A కింద పరిష్కారం చేసింది ఈ రోజున ఇమ్మీడియట్గా ఈరోజే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యువతకు ఉద్యోగాలు కల్పించి వారి ఉన్నతికి తోడ్పాటు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వట్లూరు TTDC సెంటర్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు వందలాది మంది యువకులు హాజరయ్యారు. ఉద్యోగాలు ఇచ్చేందుకు 14 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి లోకేష్, కూటమి ప్రధాన అనుచరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు. చదువుకున్న యువత ఎన్నో ఇబ్బందులు పడుతుందని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొంతమంది జాబ్లో చేరటం లేదని, ఇటువంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించాలని, వారి స్వయం శక్తితో ఎదగాలనుకుంటే అటువంటి వారి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. సొంతంగా వ్యాపారం వైపు మొగ్గు చూపేవారు ఏ యూనిట్ పెడతారు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుంటే ఆ దిశగా వారికి తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగం రాని వారు నిరుత్సాహపడవద్దని తెలిపారు. వారికి స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మీరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఇక్కడతోనే వదిలేస్తున్నారు అని స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ గారు, జితేంద్ర గారు చెబుతున్నటువంటి కంప్లైంట్. అలా ఎవరైతే సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళలేని అంటున్నారో మళ్ళా 1 వీక్కి 10 డేస్ తర్వాత వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టాలి. కంపల్సరీగా అందరితో నేను ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా ఫ్యామిలీ పరంగా, ఉద్యోగ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ యొక్క ఇబ్బందుల్లో మనమేమైనా వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ సహాయం చేయగలమేమో మనం చూడాలి. దీంతో పాటు వీళ్ళలో కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారు. ఒక 10 మంది BSc కానీ MSc కానీ కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు స్కిల్ ఉంటే నాకు వేరే ఆపర్చునిటీ ఉంది, దానికి కూడా మీరు
రామప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉంటాడు. మీరు ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తీసి పక్కన పెట్టండి. ఆ 10 మందికి హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ ఎంతమంది పిల్లలు మన దగ్గరికి వచ్చారు, ఎంతమంది కనీసం 1 year తిరిగేలోపు దీంట్లో 50% అన్నా మనం సెటిల్ చేయడం కానీ మన వైపు నుంచి కానీ ఆ వైపు నుంచి కానీ ప్రయత్నాలు జరగాలి. అది సక్సెస్ఫుల్ స్టోరీ లాగా మిగలాలి. మీకు నాకు ఆడ కూడా ఇది ఒక హిస్టరీ అని చెప్పి గుర్తుపెట్టుకుని మన ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి కోరుకుంటూ 4 మండలాల తహసీల్దార్ని 4 మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి మీటింగ్కి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఎవరైనా రెవెన్యూ సమస్యలు ఉంటే మన లీడర్లు రండి తప్ప రెవెన్యూ సమస్యలు లేనటువంటి లీడర్లందరూ కూడా ఇక్కడే ఉండి ఏ పిల్లలు ఏం అడుగుతున్నారో ఏంటో వాళ్ళతో పాటు మీరు కూడా స్కిల్స్ని లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ జాబ్ మేళా కార్యక్రమానికి సార్ని అడిగిన వెంటనే చాలా ఉద్యోగాలు, తర్వాత ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇవన్నీ కూడా సార్ ఎప్పుడు కూడా మమ్మల్ని రివ్యూ చేస్తుంటారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. నా నియోజకవర్గం అన్నిటి నియోజకవర్గాల కన్నా బెటర్ పొజిషన్లో ఉండాలి. సహాయ సహకారాలు అందజేస్తూ ఇంతమంది మెగా జాబ్ మేళా అటెండ్ అయ్యేలాగా నాకు సహాయ సహకారాలు చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులందరికీ ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిలకపాటి దేవప్రకాష్ పేర్కొన్నారు. ఏలూరులోని ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వారు మాట్లాడుతూ గోదావరి నదిపై ఆనకట్టల నిర్మాణం ద్వారా సాగునీరు, త్రాగునీరు అందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన దూరదృష్టి వల్లే గోదావరి పరివాహక ప్రాంతం అన్నపూర్ణగా మారిందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా నీటిపారుదల వ్యవస్థల పరిరక్షణ, కాలువల అభివృద్ధి, నీటి వనరుల సమృద్ధ వినియోగం ఎంతో అవసరమని అధికారులు సూచించారు. యువత సర్ ఆర్థర్ కాటన్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని, ప్రజాసేవే పరమావధిగా పనిచేసిన మహనీయుల సేవలను గుర్తుంచుకోవాలని అన్నారు. అనంతరం ఏలూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో ప్రయాణికులు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లదనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సతీష్ కుమార్, రిటైర్డ్ డిఈఈ ఏనుగుపల్లి శ్రీరామ్మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జగదీష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ కలిగిత రాజు, ధనుంజయ్, రాష్ట్ర ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్, శనక్కాయల నరేష్ కుమార్, గనిరాజు, జలవనరుల శాఖ సిబ్బంది, ఎన్జీఓ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే 10 లక్షల పైచిలుకు ఎకరాలు మరి పండుతున్నాయంటే, అలాగే సుమారుగా 30 లక్షల మంది ఇక్కడ ప్రజలందరూ కూడా జీవిస్తున్నారంటే దానికి సంబంధించిన మరి ఏదైతే ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారు 150 సంవత్సరాల కిందట కట్టిన ఒక ఆనకట్ట, అది ఒక దేవాలయం, ఆధునిక దేవాలయంలాగా మనందరికీ కూడా ఇవాళ ఉపయోగపడుతూ ఉంది. ఆయన చేసిన సేవలు ఒక 2-3 లస్కర్లను తీసుకుని, ఆయనతో పాటు వేణం వీరన్న అనే ఒక లస్కర్ని తీసుకుని మరి తనే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ సుమారుగా అసలు ప్రతి ఒక్కొక్క గ్రామం వెళ్తూ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఒక సప్లై ఛానల్ ఉంటుంది, పంటకాలం ఉంటుంది. ప్రతి ఎకరాకి నీరు అందించిన మహానుభావుడు. అటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ మనందరి అదృష్టమే కాకుండా ఆయన చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఏటా ఈ డేటా కాంప్లెక్స్లో ఇక్కడ ఆయన జయంతిని, అలాగే కేఎల్ రావు గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతుల్ని మేము మరి జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ గోదావరి మీటింగ్ హాల్ దగ్గర కూడా అక్కడ 22A సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. రైతులు కూడా వస్తారు కాబట్టి అక్కడ కూడా మరి అరేంజ్మెంట్ అక్కడ కూడా సుమారుగా 500 మందికి మజ్జిగ పంపిణీ, ఇక్కడ 500 మందికి 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా
చేపట్టామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి కాటన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జన్మదినోత్సవం సందర్భంగా ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి 1803లో ఎక్కడో ఇంగ్లాండ్లో జన్మించిన కాటన్ గారు మరి భారతదేశానికి ప్రత్యేకంగా గోదావరి ప్రాంతానికి ఒక ఇంజనీర్గా వచ్చి ఆయన అరటిపల్లి ఆహారంగా గుర్రం మీద తిరుగుతూ మరి మారుమూల పల్లెలకు కూడా గోదావరి జలాలని మరి వృధాగా సముద్రంలోకి పోతున్న వాటర్ని ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి మారుమూల పల్లెలు కూడా పారించి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కింది. సర్ ఆర్థర్ కాటన్ జయంతికి విచ్చేసిన మన ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ ప్లస్ మన తోటి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మన కాటన్ దొర గారు చాలా శ్రమపడి మనకి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి అవి ఒక ఆధునిక దేవాలయాల్లాగా మనకి నిర్మించారండి. వాటిని మనం పుణికిపుచ్చుకొని వాళ్ళ ఆదర్శంతో మనం వాళ్ళలాగే మనం అడుగులు వేసుకుంటూ మంచి భావితరాలకి మంచి స్ఫూర్తినిద్దామని కోరుకుంటూ ఈ జయంతికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాటన్ మహాశయుడు నిర్మించినటువంటి ఈ కెనాల్ సిస్టమ్ అంతా కూడా బాగా పాతబడిపోవడంతో సుమారు 100 సంవత్సరాలు పైబడింది. దాన్ని మోడరేషన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది కాకుండా తర్వాత 3,360 కోట్లు మోడరేషన్కి శాంక్షన్ చేస్తే అందులో సుమారు మనం 1000 కోట్ల వరకే మనం ఉపయోగించగలిగాం. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాల్లో శుక్రవారం మీడియాతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఇంధన అవసరాల్లో 90% మేర ఇతర దేశాల నుండి దిగుమతుల మీద మన దేశం ఆధారపడి ఉందన్నారు. గల్ఫ్ ప్రాంతంలో గత 3 నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు ప్రజలు బాధ్యత కలిగిన పౌరులుగా ఇంధన వనరులను పొదుపుగా వినియోగించాలని, ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా అదనంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలను ఇప్పటి వరకు ప్రజలకు భారం లేకుండా ఆయిల్ కంపెనీలే భరించాయని, తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 పెంచారన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కి ఎటువంటి కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురి కావద్దన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించుకుని సమస్య పెద్దది కాకుండా అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో ఇదే అంశంపై విస్తృతంగా చర్చించారని, పెరిగిన ఆయిల్ ధరల ప్రభావం వివిధ రంగాలపై పడి ప్రజలకు భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి 50% బకాయిలను చెల్లించిందని, మిగిలిన బకాయిల్ని ఈ నెలాఖరులోగా చెల్లించడం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పసుమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం, గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం, అది కూడా ₹3 ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, ప్యానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ
ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే, ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రభుత్వ కార్యాలయాల్లో కేంద్ర వాళ్ళకి ప్రతిరోజు వెళ్ళే పనుల్లో కూడా ఎక్కడ కూడా సమస్యలు లేవనెత్తకుండా అదనంగా సౌకర్యాలు కల్పించడానికి కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక సెకండ్. ఓకే, రాష్ట్రంలో ప్రస్తుతం రబీలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పౌరులకు కూడా పౌర సరఫరా శాఖ నుంచి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి పెరుగుదల వలన ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడానికి ధరలపైన ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమగ్ర నివేదిక ప్రతిరోజు కూడా మేము తెప్పించుకుంటా ఉన్నాం. ఎథనాల్ బ్లెండింగ్ ఎక్కువ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిశ్రమలు ప్రోత్సహించాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొచ్చి ఎథనాల్ బ్లెండింగ్ ద్వారా కనీసం 30% వరకు మనం ఈ పెట్రోల్ పైన ఆధారం తగ్గించే విధంగా మనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో దీని ద్వారా మనందరం నేర్చుకోవాల్సింది, ఈ రోజుకి 90% వరకు మనం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాం. అటువంటి సరుకుల్ని మనం తక్కువ వినియోగంలో తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మన ప్రొడక్షన్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా మన పౌరులకి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి అనవసరంగా ప్యానిక్ బయింగ్ కానివ్వండి, ఎవరైనా ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొన్నా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం బాధ్యత కలిగిన పౌరులుగా కొన్ని చర్యలు తీసుకుని మనలో మనం అటువంటివి పాటిస్తే తప్పకుండా ఈ సమస్య పెద్దగా కాకుండా మనం చూసుకోవచ్చు అనే నమ్మకంతో మేము అందరినీ కూడా అపీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యార్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్
అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు BSc కంప్యూటర్స్, BSc AI, BSc DS, BCom కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు NRI డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం NRI యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. వెల్కమ్ బ్యాక్. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్లనాని శుక్రవారం నగరంలో పర్యటించి పలువురిని వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కొన్ని కుటుంబాల్లో జరిగిన శుభకార్యాలకు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయిన నేపథ్యంలో ఈ రోజు ఆయా కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక 8వ డివిజన్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్యాహ్నపు ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో కన్నయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై పాదచారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తగినంత నీరు, చల్లని పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలుపుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవా దృక్పథమైన పనుల్లో భాగంగా 8వ డివిజన్లో 8వ డివిజన్ ఇన్ఛార్జ్ మధ్యాహ్న ప్రభాకర్ గారు, సుజన్ గారు, సీతారామయ్య గారు, రాజా గారు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్థానిక మెయిన్ బజార్లో రంగా గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి మెయిన్ బజార్లో నిత్యావసర సరుకులకి కొనుక్కోవడానికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ వేసవి దాహత్తులో వారందరికీ వడగాల్పులు తగులుతాయన్న ఉద్దేశంతో ఈ యొక్క సెంటర్లో
ఈ యొక్క మజ్జిగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభాకర్ గారికి మరియు ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సేవాభావం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ పిలిచి ప్రతి దానిలోనూ మనం సేవ చేసి ప్రజలకు మంచి జరిగేటట్టు చూడండి. ఇవాళ మనం రాజకీయాలు కానీ కులం కానీ మతం కానీ ఏ విషయంలోనూ చూడొద్దు. నేను చేసిన విధంగానే మీరు కూడా అదే విధంగా సేవ చేయండి. స్వచ్ఛంద సంస్థలన్నింటినీ కూడా కలుపుకుని మీరు ముందుకెళ్ళండి అని చెప్పిన దానిలో భాగంగా మా యొక్క ప్రతి డివిజన్లోని ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు రోజుకొక కోడల్లో ఈ కార్యక్రమం చేయటం, ప్రజలందరూ కూడా దీన్ని హర్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దాహి తీర్చడానికి చల్లని మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, అక్కడ కార్యకర్తలు నాయకులే మా అందరినీ గౌరవంగా మా అందరికీ మజ్జిగ వితరణ చేయడం చాలా సంతోషదాయకంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ యొక్క నెల రోజులు కూడా ఎండవేడి ఉన్నంతసేపు మా పార్టీ నాయకులు దీన్ని కంటిన్యూ చేస్తారని మేము సగర్వంగా తెలుపుకుంటున్నాం. ఇచ్చేసినటువంటి జేపీ గారికి, మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి జేపీ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ మన జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి సేవా దృక్పథంలో అందరూ పాల్గొని ఈ మజ్జిగ కార్యక్రమాన్ని యాసాకాలం ఉన్నంత వరకు మనం ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తూ ముందుకి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఇందులో ముగిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మా రాష్ట్ర నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా ఏలూరు ఇన్ఛార్జి కాబోయే ఎమ్మెల్యే గారు అయిన మావురుపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో, జేపీ గారి ఆధ్వర్యంలో 8వ డివిజన్లో మా కార్యకర్తలు అందరం కలిసి, ముఖ్యంగా మా డివిజన్ ఇన్ఛార్జి ప్రభాకర్, మా బ్యాచ్ అందరం కలిసి మన జేపీ గారు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నామంటే, ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ మళ్ళీ మా రాష్ట్రంలో మా ప్రభుత్వం తిరిగి వచ్చే వరకు కూడా అనేక రకమైన సేవా కార్యక్రమం చేసి మేము ముందుంటామని అందరికీ మేము తెలియజేస్తున్నామండి. ఇట్లు జేపీ గారి యూత్ 8వ డివిజన్ అండి. జై జగన్. ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పోలీసు అధికారులు గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ కృష్ణ, ఎస్ఐ సుధీర్ గ్రామాల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అలాగే గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే లక్ష్యంతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు యువతను ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉంచుతాయని వారు సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై యువత పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు నిరంతరం చదువుపై దృష్టి పెట్టాలని తెలిపారు. లక్ష్య సాధన కోసం కష్టపడి సిద్ధమైతే మంచి భవిష్యత్తు సాధించవచ్చునని సిఐ కృష్ణ, ఎస్ఐటి సుధీర్ యువతకు సూచనలు చేశారు. నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జీ కొత్తపల్లి పెద్దలందరూ కూడా మా ఆహ్వానం మేరకు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా యువత ఈరోజు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. ఇదే విధంగా స్పోర్ట్స్లో ఏ విధంగా ముందున్నారో అదేవిధంగా చదువులో కూడా ఇంతకన్నా బాగా ముందుండాలనేసి ఈ గ్రామానికి మంచి పొజిషన్కి మీరు వెళ్తూ ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువత అనేవారు ఇప్పుడు కొంతమంది ఈ డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వారు ఎవరన్నా మన విలేజ్లో ఉంటే
కంపల్సరీ మా దృష్టికి తీసుకురండి. ప్రజెంట్ ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఎటువంటి చిన్న అనుమానం ఉన్నా కానీ వాళ్ళకి కిట్ ఒకటి ఉంది, దాన్ని పరీక్ష చేసి వాళ్ళు నిజంగా గంజాయి సేవిస్తే అటువంటి వాళ్ళ మీద కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఈ సమాజంలో అతనికి ఒక మార్గదర్శకంగా ఉంటూ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చదువుకు కానీ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాకుండా దానికి అడిక్ట్ అవ్వడానికి గల కారణాలు అన్వేషించి చైల్డ్ లింక్ అంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది, మెయిన్ ఎవరైతే ఉన్నాడో చైల్డ్ లింక్లో మొదటి ముద్దాయిగా వాడిని కంపల్సరీ పనిష్ చేయాలి. పనిష్ చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇటువంటి ఒక కమిటీగా ఉంటూ వాళ్ళలోనే న్యాయం చేసేవారు. అది దోషికి అన్యాయం జరగవచ్చు లేదా న్యాయం జరగవచ్చు. కాబట్టి వాళ్ళే వేసిన తప్పుకి రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు కాకమాను రాజశేఖర్ విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మంచి ధరలు అందించడంతో పాటు ధాన్యం కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందని, కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకునే పరిస్థితి కల్పిస్తోందని మండిపడ్డారు. ఆక్వా రంగానికి సంబంధించిన రైతు సంఘాలను చర్చలకు పిలవకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే పిలిచి ఆక్వా రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులను ఆదుకోవాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ₹3 చొప్పున పెంచడం దారుణమని ఆయన విమర్శించారు. ధరలు పెరగవని ప్రజలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పెంపుదలకు పాల్పడటం అన్యాయమన్నారు. చమురు ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం జిల్లా కార్యదర్శి తల్లాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర సెక్రటరీ వామిశెట్టి పావని కుమారి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, బ్రహ్మయ్య, రాజేంద్ర, గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల పైబడి అనేకమైనటువంటి అంశాల్లో పూర్తిగా విఫలమైపోయింది కూటమి ప్రభుత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఫీడ్కి ఒక్కసారి అంటే టన్నుకి గతంలో మరి ₹1,17,020 ఉంటే మరి ఒక్కసారిగా ₹1,10,040 పెంచి మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి ఎవరైతే మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క వ్యాపారాలు చేయడం, ఆ వ్యాపారాలు చేయడం వాళ్ళ ఇష్టరాజ్యంగా మరి ధరలు పెంచుకోవడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా మరి ₹8,420 ఒక్కసారి పెంచడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేదు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేస్తూ ఉండేటువంటి వాస్తవాలు తెలియాలంటే ఎవరైతే ఆక్వా రంగంలో ఎవరైతే ఆ కల్చర్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిలుచుకోవాలా, వాళ్ళ ద్వారా సమాచారం తీసుకోవాలా, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి, ఏ విధంగా మద్దతు ధర ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కానీ అలా కాకుండా వాళ్ళని పిలవకుండా, రైతు సంఘాలను వాళ్ళు కూర్చోబెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని పిలుచుకోవడం కేవలం మొక్కుబడిగా జరుగుతున్నటువంటి సమావేశం అనేది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచు. పెట్రోలు, డీజిల్ పెంచడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఒక పక్క ధరలు పెంచమని పదే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కింద ముఖ్యమంత్రి గారి దాకా అందరూ ఇదే. ఎందుకంటే ఈ కోalition గవర్నమెంట్, ఈ కూటమి కూడా మరి అందరూ కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ మరి ₹3 పైబడి పెంచడం అనేటువంటిది మరి వీళ్ళు ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అది ప్రతిసారి కూడా మేము పెంచము లేదా వీలుంటే తగ్గిస్తామని మాట్లాడారు తప్పితే ఎక్కడో యుద్ధం జరిగిన దాని మీద, ఆ యుద్ధం జరిగిన సందర్భంలో అక్కడ దాన్ని చాక్గా చూపించి అక్కడ ధరలు పెరిగినాయి అని చెప్పి
అక్కడి నుంచి సప్లై తగ్గిందని చెప్పేసి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మొన్నటి వరకు గందరగోళాన్ని సృష్టించింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అంటే దేశమంతా కూడా పెట్రోల్ డీజిల్ అందింది. ఈ రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర మరి వెహికల్స్ ఎందుకు ఆగినాయి? ఏ కంపెనీలతో వీళ్ళు పడుతున్నటువంటి ఎందుకు లాలూచి పడుతున్నారు? ఎందుకు వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు? ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తుంది అనేటువంటిది గట్టిగా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న అది సృష్టించారు. మొన్న గందరగోళం పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని. ఇప్పుడు అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెంచడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ప్రభుత్వము ప్రజల పక్షాన వాస్తవాలు తెలుసుకోకుండా, ఇక్కడున్న పరిస్థితుల్లో అవగాహన చేసుకోకుండా ఇష్టరాజ్యంగా పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? పెట్రోల్ డీజిల్ ఎప్పుడైతే పెరుగుతుందో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్కి వెహికల్స్కి సంబంధించి కానీ లేదా వ్యవసాయానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులు మరి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుద్దో ఆటోమేటిక్గా అన్ని ఉత్పత్తుల మీద మరి నిత్యావసర వస్తువుల మీద ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల అన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి చర్యలు వెనక్కి తీసుకోవాలా, ప్రజా వ్యతిరేక చర్యలు వెనక్కి తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.